ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు పెరుగుతుండడంతో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వెంకటరమణ ప్రజలకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండడంతో మధ్యాహ్నం ఎవరూ బయటకు రావద్దన్నారు. ఒకవేళ బయటకు వచ్చినా తప్పకుండా గొడుగు, టోపీ లాంటివి వాడాలన్నారు. బయటకు వెళితే ఉప్పు కలిపిన మజ్జిగ లేదా నిమ్మరసం వెంట తీసుకువెళ్లాలని తెలిపారు. ఎండలో పనిచేస్తుంటే రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలని సూచించారు. తేలికపాటి వదులుగా ఉండే లైట్ కలర్స్ వస్త్రాలను ధరించాలన్నారు. అయితే ఎండ తీవ్రతలు రోజు రోజుకు బాగా పెరిగిపోతున్నాయి. ఈ గత 2 రోజులు చూసినట్లయితే 48 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మన శరీరంలో ఎన్నో మార్పు చేర్పులు జరుగుతాయి. వృద్ధులు, పిల్లలు వీరందరూ కూడా శరీర ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలుసుకోవాలంటే ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మన శరీరం యొక్క టెంపరేచర్స్ పెరగడం జరుగుతుంది. శరీరం తన టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి చెమట రూపంలో వాటర్ని, లవణాలని కోల్పోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం శరీరం అనేది తన టెంపరేచర్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతుంది. ఒకవేళ ఈ టెంపరేచర్స్కి కంటిన్యూగా ఎక్స్పోజ్ అయినప్పుడు మన ఉష్ణోగ్రత యొక్క ఎఫెక్ట్స్ మన బాడీలో 3 రకాలుగా ఎఫెక్ట్స్ పడవచ్చు. తీవ్రతను బట్టి హీట్ ఎగ్జాషన్. ఇప్పుడు అలవాటు లేని వారు ఎండలోకి వెళ్ళినప్పుడు తల తిరగడము, వాంతులు, తల తిప్పడము, అదేవిధంగా ఇంకొంచెం తీవ్రత పెరిగినప్పుడు మజిల్ పెయిన్స్, కండరాల నొప్పులు, దీన్ని హీట్ క్రాంప్స్ అంటారు. యూజువల్గా గమనించినట్లయితే వడదెబ్బ అంటే అర్థం ఏమిటంటే మన శరీరం చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రతని కంట్రోల్ చేసే కెపాసిటీని కోల్పోతుంది. అంటే హీట్ రెగ్యులేషన్ని కోల్పోవడం వల్ల అనూహ్యంగా మన శరీర ఉష్ణోగ్రతలు 104 డిగ్రీ సెల్సియస్ దాటి చర్మం వేడెక్కిపోవడము, పొడబారిపోవడము, అన్కాన్షియస్ రావడము, వాంతులు ఇలాంటివి జరగడంలో వడదెబ్బగా పరిగణిస్తాము. గమనించినట్లయితే వడదెబ్బ ఎవరెవరిలో తీవ్రంగా ఉంటుంది అనేది, ఈ ఉష్ణోగ్రతల యొక్క ఎఫెక్ట్స్ కూడా ఎవరెవరిలో ఎక్కువగా ఉంటాయంటే పిల్లలు 5 to 6 ఇయర్స్లో పిల్లలు, 50 to 60 ఇయర్స్ దాటినటువంటి వృద్ధులు, ఆల్కహాల్కు బాగా అలవాటు పడిన వారు. నెక్స్ట్ ఆల్కహాల్ బాగా అలవాటు పడిన వాళ్ళల్లో ఆల్కహాల్ తాగినప్పుడు మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంటుంది. ఈ విధంగా వాళ్ళు డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా దీర్ఘకాలిక జబ్బులున్న వాళ్ళు, వీరందరూ కూడా ఉష్ణోగ్రతల నుంచి బారి నుంచి కాపాడుకోవడం ఎంతైనా అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండలోకి వెళ్ళకపోవడమే ఉత్తమం.